देखो सब माशाल्लाह साबित। నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలంలో ఎస్పీ బీసీ కాలనీల మధ్య రోడ్డుపై మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 10 ఏళ్లుగా సమస్య పరిష్కారం కాలేదని బీఎస్పీ నాయకులు ఆరోపించారు. గత వైసీపీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వాలు అధికారులు సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే మురుగునీటి సమస్యను పరిష్కరించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గద్దల లాజర్ ఇతర నాయకులు డిమాండ్ చేశారు. ఇలాగే ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం ఇలాగే ఉంది. ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇట్లా ముందుకు పోతే ఎస్సీ కాలనీలు బీసీ కాలనీలు ఉన్నాయి. మిగతా రోడ్ అంతా నీట్గా ఉంది. కేవలం ఇక్కడ ఉన్నటువంటి దళిత వాడలు మాత్రమే ఇంత గలీజ్గా తయారైనాయి. ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ కాలనీలకు ఇంత స్థితిగతి పట్టిందంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కేవలం ప్రభుత్వంలో వీళ్ళ దగ్గర పన్నులు తీసుకొని పన్నుల డబ్బుల ద్వారా జీతాలు తీసుకొని వాళ్ళ జోబులు నింపుకుంటున్నారు తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. ప్రజలు రాబోయే రోజుల్లో వచ్చే ఎలక్షన్లో ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పి బహుజన్ సమాజ్ పార్టీని బలపరచాలని బహుజన్ సమాజ్ పార్టీగా మేము ఎస్సీ కాలనీ యొక్క రోడ్డు యొక్క తలరాత మారినట్టు మరి కనపడతలేదు. దయచేసి గమనించండి. మహానుభావుడు మరి భారత రత్న మరి అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఇలాంటి దయనీయమైన స్థితి ఉందంటే సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వము మరి నిద్రపోతుందో ప్రజల శ్రేయస్సు కోరుతుందో మీరే గమనించాల్సిందిగా యావత్ ప్రజానికానికి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ కరెక్ట్ ఈ వాడ ఎస్సీ